ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఒంగోలు ఘటన చూస్తుంటే రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీ మూక చంపేస్తామని బెదిరించిందని బాబు ఆరోపించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్ పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు. గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడ బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోందన్నారు. దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమంటూ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ అరాచకాలపై అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలన్నారు. మోహన్ రావుపై దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింస రాజకీయాలు చేస్తోందంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఒంగోలు ఘటన చూస్తుంటే రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీ మూక చంపేస్తామని బెదిరించిందని బాబు ఆరోపించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్ పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. దీనికి గల కారణాలేంటి, అసలేం జరిగింది? మొత్తం మీద చూసుకుంటే ఓటమి పోయేదన్న వైఎస్ఆర్సీపీ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వచ్చేపెట్టడం ప్రశ్న చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయాలు చేస్తుందని చెప్పి కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీజం చేయకపోతే వైసీపీకి పూట గడవదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పాఠం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ని ప్రశ్నించిన ప్రభావతిపై ఆయన కుటుంబంపై వైసీపీ రౌడీ ముఖలు దాడి చేసి చంపేస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదు. దీనికి సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే ప్రభావిత కుటుంబానికి అండగా ఉంటానని వెళ్ళిన మోహన్ రావుపై కూడా దాడి చేయడానికి కూడా తీవ్ర స్థాయిలో కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ ఫిర్యాదు చేస్తా ఉందని చెప్పి కూడా చంద్రబాబు అయితే ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అయితే ప్రకాశం జిల్లా ఎస్పీని కూడా కోరిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన సంఘటనకు సంబంధించి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. రేఖ శివ, అయితే ఈ దాడికి కారణము ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఏ మేరకు ఉంది ఇష్యూలో? అంటే ప్రధానంగా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి ప్రచారానికి వెళ్ళింది. ఆమె ప్రచారానికి వెళ్తాం దానికి కొంత ముందు సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఎవరైతే వాలంటీర్ వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాలంటీర్ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎందుకు మీరు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, మీరు ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆమె ప్రభావతి ఫోటో తీశారు. ఫోటో తీసిన సమయంలో కూడా కావ్యారెడ్డి ఆమె అనుచరుల ద్వారా దాడికి పాల్పడిందని చెప్పి కూడా ప్రభావతి అయితే బిగ్ టీవీతో కూడా ఇందాక చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమయిలే దాడికి పాల్పడ్డారు. రౌడీ ముఖలు గంజాయి వెచ్చి దాడికి పాల్పడ్డారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారంతా కూడా గతంలో రౌడీ షీటర్లుగా ఉన్నారని చెప్పి కూడా బాధితులు అయితే చెప్తా ఉన్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మూలంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా బాధితులు అలాగే చంద్రబాబు కూడా ఆరోపిస్తున్నారు. మరి పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించి ఏ రకంగా వ్యవహరిస్తారు, ఎటువంటి దర్యాప్తు చేస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నలుగురికి గాయాలైన, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒకరికి వాలంటీర్ కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు విచారణ చేసే దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఇది జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు కావ్యమ్మ ఓటు అడగటానికి పోవటం జరిగింది.
వాళ్ళు ఇది ఓటు అడగటానికి లేదు, ఇది తెలుగుదేశం వాళ్ళు అంటే, అమ్మ మేము ఓటు అడిగి వెళ్ళిపోతాము, అంతేగాని వేస్తారా వేయరా అనేది మీ ఇష్టం, అంతగా తప్ప మేము వేరే అయినా కానీ మీరు రావటానికి లేదు లోపలికి మీరని చెప్పి చండాలమైన బూతుల్ని అనరాని మాటలు అంటూ ఆమెతో వచ్చినటువంటి ఆమెతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విపరీతమైన పదజాలంతో తిట్టడం జరిగింది. అలాగే వాలంటీర్ని కూడా, ఆమె 5 నెలల గర్భవతి, ఆ అమ్మాయిని కూడా కొట్టి ఆ అమ్మాయిని నెట్టి ఆ అమ్మాయిని ఫోటోలు తీసి ఆ అమ్మాయి చెప్తానే ఉంది, నేను ఆల్రెడీ రిజైన్ చేశాను, నాకు దీంతో సంబంధం లేదు, నేను లేదమ్మా అంటే నువ్వు అలగా జనము అది ఇది అని చెప్పి ఇంకా నోటికి చెప్పలేనటువంటి భాషతో తిట్టడం జరిగింది. దాని మీద కోపం వాళ్ళు ఇది చేశారు, గొడవ జరిగింది. మేము అప్పటికి వాసన్న అనేది ఏంటంటే సౌమ్యుడు ఆయన, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయన గురించి కితాబిచ్చినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ఈ రాష్ట్రంలోనే ఇటువంటి వ్యక్తి లేడని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తిని కోపం వచ్చిందంటే నిజంగా ఆడ ఎంత ఘోరమైన సిచ్యువేషన్ జరిగితేనే మీరు అర్థం చేసుకోవాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎన్నిసార్లు మినిస్టర్ అయ్యారు, ఎప్పుడైనా రౌడీజం చేశాడా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పుడు మా పార్టీ కన్నా ఎక్కువ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకే ఎక్కువ పనులు జరిగాయి ఇక్కడ. పార్టీ కష్టపడిన వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ పనులు ఎందుకు? వాళ్ళందరూ మనకు ఉండాలా? ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చి కొడతామా, మీరు మమ్మల్ని కొడతారా? ఎవరింటికి వచ్చి కొడతారు? ఇదంతా ఒక ప్లాను. కారప్పొడి ప్యాకెట్లు, రాళ్ళు, కర్రలు, వీళ్ళు ఏం పని అసలు వాళ్ళకి మా చేతుల్లో ఉన్నాయా? వాళ్ళ చేతులు ఎందుకు ఉన్నాయి? ఇది ఒక ప్లాన్ ప్రకారం ఎస్పీ ఆఫీస్కి పోయి ధర్నా చేసేది ఏంది? ఒక కోడ్ 10 గంటలు అయిన తర్వాత కోడి విల్లంగడిచ్చినట్టుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసేది ఏంది? అసలు రిమ్స్కి వాళ్ళు వచ్చి 2 గంటలు 4 గంటల దాకా డ్రామా హైప్ క్రియేట్ చేసేది ఏంది? ఇప్పుడు పరామర్శ అనేది అందరూ పరామర్శిస్తారు. పరామర్శించినప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళతో మాట్లాడుకోవాలి, మా క్యాండిడేట్లతో మీరు బెదిరించేది ఏంది? అది ఎంతవరకు కరెక్టు? నిన్న ఏం లేదు, కావ్యమ్మ అక్కడికి అంటే ఓటు అడగటం వెళ్ళటం జరిగింది అపార్ట్మెంట్లోకి. వాళ్ళు ఫస్ట్ వద్దన్నారు కూడా, సరే ఒకసారి మనం ఓటు మా వద్దకపోయినా ఇష్టమైన లేకపోతే కావ్యమ్మ అడగటం జరిగింది అక్కడ. కానీ వాళ్ళు నెట్టి మీరు వెళ్ళిపోండి, మాకు అవసరం లేదని జరగటం జరిగింది. దాంతోపాటుగా మళ్ళీ మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఆ వాలంటరీ గర్భవతి అంట కదా, ఆ అమ్మాయిని బాగా తోయటం జరిగింది. ఆ అమ్మాయి కొంచెం కూడా కింద పడిపోవడం కూడా జరిగింది అక్కడ. మళ్ళీ వాళ్ళు కొంచెం వాదాపోదన జరగటంలో మళ్ళీ వాళ్ళు వాదన జరిగింది అక్కడ. ఏదేమైనా కావ్యమ్మ ఇప్పుడు ఎన్నో డీజీలు జరిగింది, అందరూ కూడా అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది, మంచిగా పొగడుతూ కూడా అమ్మాయి ప్రేమగా మాట్లాడుతుంది. ఎవరైనా అన్న ఓటు వేయరు మనకి, ఒకసారి వాసన గెలిపించమని ఆ కావ్యమ్మ మాట్లాడటం. ఇన్ని డీజీలు తిరుగుతున్నప్పుడు ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా అమ్మాయి అంత మంచి పేరు తెచ్చుకున్న కావ్యమ్మేనా వీళ్ళు అనాథంగా దాడి చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. వాళ్ళు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఇది జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు కావ్యమ్మ ఓటు అడగటానికి పోవటం జరిగింది. వాళ్ళు ఇది ఓటు అడగటానికి లేదు, ఇది తెలుగుదేశం వాళ్ళు అంటే, అమ్మ మేము ఓటు అడిగి వెళ్ళిపోతాము, అంతేగాని వేస్తారా వేయరా అనేది మీ ఇష్టం, అంతగా తప్ప మేము వేరే అయినా కానీ మీరు రావటానికి లేదు లోపలికి మీరని చెప్పి చండాలమైన బూతుల్ని అనరాని మాటలు అంటూ ఆమెతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విపరీతమైన పదజాలంతో తిట్టడం జరిగింది. అలాగే వాలంటీర్ని కూడా, ఆమె 5 నెలల గర్భవతి, ఆ అమ్మాయిని కూడా కొట్టి ఆ అమ్మాయిని నెట్టి ఆ అమ్మాయిని ఫోటోలు తీసి ఆ అమ్మాయి చెప్తానే ఉంది, నేను ఆల్రెడీ రిజైన్ చేశాను, నాకు దీంతో సంబంధం లేదు, నేను లేదమ్మా అంటే నువ్వు అలగా జనము అది ఇది అని చెప్పి ఇంకా నోటికి చెప్పలేనటువంటి భాషతో తిట్టడం జరిగింది. దాని మీద కోపం వాళ్ళు ఇది చేశారు, గొడవ జరిగింది. మేము అప్పటికి వాసన్న అనేది ఏంటంటే సౌమ్యుడు ఆయన, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయన గురించి కితాబిచ్చినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ఈ రాష్ట్రంలోనే ఇటువంటి వ్యక్తి లేడని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తిని కోపం వచ్చిందంటే నిజంగా ఆడ ఎంత ఘోరమైన సిచ్యువేషన్ జరిగితేనే మీరు అర్థం చేసుకోవాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎన్నిసార్లు మినిస్టర్ అయ్యారు, ఎప్పుడైనా రౌడీజం చేశాడా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పుడు మా పార్టీ కన్నా ఎక్కువ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకే ఎక్కువ పనులు జరిగాయి ఇక్కడ. పార్టీ కష్టపడిన వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ పనులు ఎందుకు? వాళ్ళందరూ మనకు ఉండాలా? ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చి కొడతామా, మీరు మమ్మల్ని కొడతారా? ఎవరింటికి వచ్చి కొడతారు? ఇదంతా ఒక ప్లాను. కారప్పొడి ప్యాకెట్లు, రాళ్ళు, కర్రలు, వీళ్ళు ఏం పని అసలు వాళ్ళకి మా చేతుల్లో ఉన్నాయా? వాళ్ళ చేతులు ఎందుకు ఉన్నాయి? ఇది ఒక ప్లాన్ ప్రకారం ఎస్పీ ఆఫీస్కి పోయి ధర్నా చేసేది ఏంది? ఒక కోడ్ 10 గంటలు అయిన తర్వాత కోడి విల్లంగడిచ్చినట్టుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసేది ఏంది? అసలు రిమ్స్కి వాళ్ళు వచ్చి 2 గంటలు 4 గంటల దాకా డ్రామా హైప్ క్రియేట్ చేసేది ఏంది?
ఇప్పుడు పరామర్శ అనేది అందరూ పరామర్శిస్తారు. పరామర్శించినప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళతో మాట్లాడుకోవాలి. మా క్యాండిడేట్లతో మీరు బెదిరించేది ఏంది? అది ఎంతవరకు కరెక్ట్? నిన్న ఏం లేదు కావ్యమ్మ అక్కడికి అంటే ఓటు అడగటం వెళ్ళటం జరిగింది అపార్ట్మెంట్లోకి. వాళ్ళు ఫస్ట్ వద్దన్నారు కూడా సరే ఒకసారి మనం ఓటు మా వద్దకపోయినా ఇష్టమైన లేకపోతే కావ్యమ్మ అడగటం జరిగింది అక్కడ. కానీ వాళ్ళు నెట్టి మీరు వెళ్ళిపోండి మాకు అవసరం లేదని జరగటం జరిగింది. దాంతోపాటుగా మళ్ళీ మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ వాలంటరీ గర్భవతి అంట కదా, ఆ అమ్మాయిని బాగా తోయటం జరిగింది. ఆ అమ్మాయి కొంచెం కూడా కింద పడిపోవడం కూడా జరిగింది అక్కడ. మళ్ళీ వాళ్ళు కొంచెం వాదాపోదనలు జరగటంలో మళ్ళీ వాళ్ళు వాదన జరిగింది అక్కడ. ఏదేమైనా కావ్యమ్మ ఇప్పుడు ఎన్నో డీజీలు జరిగింది. అందరూ కూడా అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది, మంచిగా పొగడుతూ కూడా అమ్మాయి ప్రేమగా మాట్లాడుతుంది. ఎవరైనా అన్న ఓటు వేయరు మనకి ఒకసారి వాసన గెలిపించమని కావ్యమ్మ మాట్లాడటం. ఇన్ని డీజీలు తిరుగుతున్నప్పుడు ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా అమ్మాయి అంత మంచి పేరు తెచ్చుకున్న కావ్యమ్మేనా వీళ్ళు అనాథులుగా దాడి చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను.